వరంగల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోనే పేరు తెచ్చుకున్న మంత్రి సీతక్కనేనని, సోనియా గాంధీ ద్వారా గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం జరిగిందని అన్నారు. ఇక ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించడం ఇందిరమ్మ ప్రభుత్వం ద్వారానే సాధ్యమని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, ఉమ్మడి జిల్లాలకు నీరు అందిస్తామని అన్నారు. ఇక ప్రతి కాంట్రాక్ట్స్ దేవాదుల ప్రాజెక్టు లాగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాలని, 17,500 కోట్లతో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. గోదావరి నది జలాల ఒడ్డున మనం ఈ సమీక్ష చేసుకోవడం నాకు ఎంతో ఆనందం, సంతోషం, సంతృప్తి అని చెప్పి మనం చేస్తున్నాను. నేను ఒక మాట ఇస్తున్నా. ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో, కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ మారుమూల ప్రాంతంలో